హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియో చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఇప్పుడైతే నాన్న మామిడాకులు తీసుకొచ్చారు కదా, అవి అయితే గుమ్మానికి అయితే ఇలా ఒక తాడుకి అయితే కట్టేశాను అనమాట. కొమ్మలు ఎక్కువ ఉన్నాయి కదా, సో మామిడి తోరణంలా పెడదామనేసి పెట్టాను అనమాట. బాగుండింది, ఎల్లో అండ్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అయితేను. సో తర్వాత అయితే చెంబులకి ఇంకా 2 ఉండిపోయాయి. ఎన్ని తోమినా సరే నాకు అక్కడ ఇక్కడ 1-2 అయితే ఉండిపోతాయి అనమాట. సో ఇంకేం చేస్తాను, ఇంకా తర్వాత అయితే వాటికి కూడా బొట్లు పెట్టేసి క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను. ఇప్పుడు టైం అయితే 11 అవుతుందండి. సో చింతపండు నానబెట్టుకొని దాన్ని అయితే ఉడికించుకున్నాను. ఇంకా పులుసు అయితే మనకి ఇలాగా నేను పోపులు వేయించేసుకుని అందులోనే చింతపండు గుజ్జు వేసేస్తాను. ఇంకా అలానే నాకు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే అమ్మ అంటే పని ఏదో సంథింగ్ ఏదో పని ఉండి పంపించమని చెప్పింది ఫస్ట్. తర్వాత వద్దు నేనే చేసుకుంటాను, సో ఖాళీగానే ఉంది వెళ్ళలేదు అనేసి ఇంకా అంటే ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీ వేసాను కదా, దాన్ని అయితే కొంచెం వేసి కొంచెం ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది అనేసి బాక్స్లో పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే పప్పులు అవి కూడా నానబెట్టేసాను. శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు ఏంటంటే మినప గుళ్ళు తెప్పించేసుకున్నాను అనమాట. ఇంకా తెల్లవారుజామున ఇవన్నీ కడగడం అంటే అవ్వదు, పెసరపప్పు కూడా కడగాలి అనేసి పప్పులు అయితే నానబెట్టేశాను. ఏది మర్చిపోయినా సరే మనకి నానవన్నమాట. పప్పులు అనగా శనగపప్పు, అలాగే శనగలు, పూజ కోసం ఇవన్నీ మర్చిపోకుండా అన్నీ నేను ఒక పేపర్ మీద రాసేసుకున్నాను అనమాట. అసలు ఈవెన్ ఏ ఐటెం మనకి ఒక 5, 9, 11 ఎలా ఉంటాయి కదా, అవి కూడా నేను లిస్ట్ రాసేసుకున్నాను అనమాట. నేను మర్చిపోతాను, మళ్ళీ నాకు మిస్టేక్ అయిపోతుంది, అంటే మర్చిపోతాను పర్ఫెక్ట్గా ఒక నెంబర్ అయినప్పుడు. సో ఏ ఐటమో రాసుకున్నాను అనమాట. సో దాన్ని ఒక్కొక్కటి నేను వండుతూ ఉండి టిక్ పెట్టుకున్నాను. సో ఎందుకంటే మనం పీత బొర్రకి ఏది గుర్తుండి చావదు, అందుకోసం అయితే అలా నేను తర్వాత ఏంటంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా నేను ఒక డెమో కింద చేసుకున్నాను అనమాట. సో నైట్ డెమో కింద చూసుకున్నాను. 11 ఆ టైం అయిపోతుంది. ఆ టైంకి అయితే అన్నీ పప్పులు అవి నానబెట్టేసుకుని చింతపండు గుజ్జు అయితే ఉడికించుకుంటున్నాను. సో ఈ లోపు అయితే ఇలా చూస్తున్నాను అసలు ఎలా వస్తుంది. నాకు ఎప్పుడు డ్రాపింగ్ రాదు. సో కలశం పెట్టుకుంటాము, ఎలాగో మాకు కలశం ఆనమైంది కాబట్టి కలశానికి చిన్న ఫేస్ అయితే తీసుకున్నాను అనమాట శివాలయానికి వెళ్ళినప్పుడు. సో సెట్ అయితే పెట్టుకుందాము అంటే చిన్నగా ఉంది కదా అనేసి ఇంక చూడాలి మార్నింగ్ ఏమవుతుందో. సో ఇంకా నేను తెల్లవారుజాము లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసి పప్పులు అయితే శనగపప్పు అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా శనగపప్పు అయితే ఇంకా ఉడికిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకోవాలి. నార్మల్ డేస్లో అయితే ఈ శనగలు బాయిల్ చేసుకున్న వాటర్తో అయితే రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. సో ఈరోజు అస్సలు ఓపిక లేదు. ఇంకా దాన్ని అయితే ఇంకా వంపుతానమాట. ఇంకా దీన్ని సింక్లో వేసేస్తానమాట. ఇంక స్ట్రైన్ చేసేసుకున్నాను కదా, దీన్ని అయితే ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. స్ట్రైనర్లో అయితే అస్సలు అవ్వదు అనమాట. మనం దీన్ని మళ్ళీ ఒక క్లాత్ మీద ఒక 1/2 అవర్ అయినా సరే బాగా ఆరబెట్టాలి, కాటన్ క్లాత్ మీద. సో ఈ లోపు అయితే నేను మిగతా పనులు ఇంకా 1 by 1 ఉంటూనే ఉంటాయి కదా. 2:30, 2:40 అలా లేచాను అనమాట. ఫ్రెష్ అయ్యి చేసి వచ్చేటప్పటికి 3:30 అయింది. అంటే అన్నీ నీట్గా ఒకసారి తుడుచుకుని మళ్ళీ మోపు పెట్టుకొని అవన్నీ నీట్గా చేసుకున్నాను. బయట ముగ్గది పెట్టేసుకొని గడపకి పసుపు బొట్లు పెట్టుకుంటూ ఈ వంటగదిలో పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. శనగపప్పు ఇంకా బాగా చాలాసేపు అయితే క్లాత్ మీద ఆరబెట్టేసాను. పెసరపప్పు కూడా కడిగేసి నీట్గా 1 అవర్ 2 అవర్స్ మొత్తం అంటే బూరెలు ఇవన్నీ అవి వరకు కూడా పెసరపప్పుని అయితే అలానే వదిలేసాను. లాస్ట్ వీక్ ఏంటంటే పెసరపండి బాగా పల్చగా అయిపోవడం వల్ల పునుకులు చాలా ఎక్కువ వచ్చేసాయి. అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చేసి అసలు ఎవ్వరు తినలేదు, వేస్ట్గా అయిపోయాయి. ఆ రోజు నుంచి ఇంక పెసరపప్పు జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంకా పూజ కాబట్టి వేయాలి అంటే అమ్మ నేను పెసర పునుకులు అయితే వేసాను. ఇంక ఇలా క్లాత్తో 2 అవర్స్ అయినా వదిలేసాను. ఇలా గ్రైండర్లో వేసి సాల్ట్ వేసేటప్పటికే అయినా కొంచెం పల్చన అవి కరెక్ట్గా వచ్చిందనమాట. అంటే పల్చని రాలేదు, కరెక్ట్గా వచ్చింది. సో
ఎప్పుడైతే మినపగుళ్ళు నానబేసుకున్నాను కదా, అదైతే సింపుల్గా అయిపోయిందండి. సో చాలా సింపుల్గా అయిపోయింది. అలాగే గారె కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మినపగుళ్ళు నాకు తెలిసి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కాకపోతే మనకి ఒదుగు అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అప్పటికప్పుడు మనకి గారెలు బూరెల కోసం అయితే ఇదే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి అయితే ఒక కొన్ని అయినా తెచ్చుకొని ఎప్పుడైనా నైవేద్యాలు పెట్టుకునేటప్పుడు, అలాగే ఇలాగ ఫెస్టివల్ టైంలో అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒదుగు తక్కువ అవుతుంది కానీ మిగతాదంతా నార్మల్లే. సో ఇప్పుడైతే నేను గారెల పిండి ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. గారెలకి తీసేసుకుని అసలు యాక్చువల్గా నేను మొన్న ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ వేసినప్పుడు కూడా గారెలకి అయితే కొంచెం తీసుకొని పక్కన పెడతాను అనమాట. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే కొంచెం బియ్యం పిండి వేసి అందులో ఆనియన్స్ వేసేసి గారెల కింద వేసి చట్నీ చేసి పెడతాను. నేను ఇండిపెండెన్స్ డే కదా, ఆ రోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయారు. అలాగే నేను మర్చిపోయాను అనమాట. ఇంకా నేను మా వారు ఇడ్లీ వేసేసి తినేసాము. సో అంటే నేను ఈ క్లీనింగ్ హడావుడిలో ఉండి ఆ పిండి కూడా ఉండిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ గ్రైండర్లో వేసేసి దాన్ని కూడా ఇంకా ఇందులోనే మిక్స్ చేసేసాను అనమాట. సో ఇలా అయితే నా ఫ్రైడే మార్నింగ్ అయితే ఇలా హడావిడిగా, ఇంకా అంటే హడావిడి అంటే నేనే ఒక్కదాన్ని చేసుకోవాలి. సో ఎవరి హెల్ప్ అంటే అందరికీ ఉండొచ్చు. సో ఈవెన్ పిల్లలు హస్బెండ్ అయినా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో పిల్లలేమో పడుకున్నారు, నాకు లేవ బుద్ధి అనిపించదు అనమాట, లేవాలి. సో లేచి పని చేయండి అన్న మెంటాలిటీ కాదు. ఎందుకంటే లేచారనుకోండి మొబైల్ పట్టుకుంటారు, వాళ్ళు చేసే పని ఏముండదు. సో కొంచెం మందికి ఏంటంటే హస్బెండ్ హెల్ప్ పిల్లల హెల్ప్ అన్న ఉంటుంది, మనకు అలా ఏముండదు. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం స్ట్రైన్ అనిపిస్తుంది. బట్ ఓకే, అన్నీ బాగా మంచిగా వస్తే సో మనం ఒక్కరిమే చేసుకున్నాం కదా, ఎలా వచ్చినా సరే మనకు మంచిగానే అనిపిస్తుంది అనమాట. సో అది వేరే వాళ్ళు చేశారనుకోండి మళ్ళీ వాళ్ళ మీద కన్నా మంచిగా వచ్చిన వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, చెడ్డగా వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఏదో ఎందుకు మనకే మంచి అయినా చెడైనా అనే ఒక్కరికే ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఏదైనా పని చేసినప్పుడు నాకు పక్కన ఎవరైనా మా వాడు ఉన్నాడు అనుకోండి, సో అది నాకు ఏదైనా తగిలినా కాలినా అలాగే ఏదైనా బాగా రాకపోయినా వాడిని తిడతాను అనమాట. అసలు దానికి సంబంధం లేకపోయినా, ఎందుకంటే అది ఇంకా అలా వెళ్ళిపోద్ది, కోపం వస్తుంది కదా, అది ఎవరి మీద తీర్చాలో తెలియదు. నేను ఏ టాపిక్కో చెప్తున్నాను. సో ఫైనల్గా అయితే ఈ మినపగుళ్ళకి అయితే గారెలు అయితే భలే వచ్చాయండి, మంచిగా వచ్చాయి, పర్ఫెక్ట్ షేప్ అనమాట. నేను ఈ కడాయిని తీసుకుని 1 month అవుతుంది. నేను శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజునే ఓపెన్ చేద్దామని అనుకుని సో ఇప్పుడే వేస్తున్నాను. లేదు తొలి ఏకాదశికి గులాబ్ జాములు వేసినట్టున్నాను, ఫస్ట్ స్వీట్ చేయాలనేసి, తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. ఓన్లీ ఫెస్టివల్ టైంలోనే యూజ్ చేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ అయ్యింది ఇది ఒక్క కడాయే, ఇది అండ్ ఇత్తడి గిన్నె ప్రసాదాల కోసం, అలాగే ఒక కుక్కరు, ఈ 3 పెట్టుకున్నాను అనమాట. మిగతా అన్ని నాన్ వెజ్ వండుతాను. ఒక కుక్కరు ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఫెస్టివల్ టైంలో చేయడానికి. నాన్ వెజ్ చెయ్యను అనమాట, అస్సలు చేయను. సో అందుకోసమైతే చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాను, లేదంటే చేయాలని అనిపించదు. చేస్తే మాత్రం ఇలానే చేయాలి, ఎందుకంటే మనం పెట్టేది మంచిగా పెడితేనే కదా మనకి వచ్చే ఫలితం కూడా అలానే ఉంటుంది. మనం మంచిగా చేస్తేనే కదా మనకు మంచిగా తిరిగి వస్తుంది. అలాగే చెడ్డ బుద్ధి చెడ్డ పనులు చేసేవాటికి మనకి చెడే తిరిగి వస్తుంది అనమాట. నేను ఈ అన్ని పనులు మనకి ఈజీగా అయిపోతాయి, కానీ బూరెలు అయితే ఒక్కరితో అవ్వని నా ఫీలింగ్ అండి. అందులోకి ఈ శనగపప్పు పంచదార పూర్ణం పెడతామేమో అసలు ఒక్కరితో అవ్వవన్నమాట. ఎందుకంటే మన తోపు ఆ బియ్యం మనకి పిండి కలుపుకునే టైంకి ఈ పూర్ణపుండలు చేసుకోవడం అయితే కష్టం అవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వేరే ప్రాసెస్ ఏదైనా చూడాలి. సో ఈ పంచదార బూరెలు అయితే నాకు ఇవి పిండి ఇలాగే ఇవి చేసుకునేటప్పటికి ఆ పూర్ణం అనేది కొంచెం పాకంలాగా అయిపోతున్నాం. తర్వాత అయితే వ్లాగ్ ఏం తీయలేదు, ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఒక టేబుల్ మీద అన్నీ సర్దేశాను అనమాట. నేను కొద్దిగానే వండాను, అయినా సరే మా ఇంట్లో వాళ్ళు తింటే ఏంటంటే అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో మా వాళ్ళు తినరు, బయట ఫుడ్ తింటారు. సో దానికోసం అయితే కొన్ని ఉన్నాయి సరే అవి ఎక్కువలాగా అనిపిస్తాయి అన్నమాట, చాలా తక్కువ. ఫైనల్గా అయితే శారీ అయితే కట్టేసుకున్నాను.
నేను అసలు యాక్చువల్గా అసలు ఎలాగో ఉంటుంది, బరువు ఉంటుంది అనిపించింది, కానీ అసలు ఆ బరువే లేదు. ఎండగా ఉన్నా సరే చాలా కంఫర్ట్గా ఉంది. సో నాకు హాల్లోనే దేవుణ్ణి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా ఉక్కబోస్తుంది, ఎండ చాలా ఎక్కువ ఉండడం, ఫ్యాన్ వేయడానికి ఏమో ఉండదు. సో ఇంకా మార్నింగ్ అయితే నాన్న అట్టాకులు కూడా తీసుకొచ్చాడు. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు నిద్ర వస్తుందండి, ఎందుకంటే అసలు ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నానేమో. అసలు ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట, నిద్ర లేదు 2 days నుంచి. సో ఇంకా నేను ప్రసాదాల కోసం అరిటాకు పెట్టుకుని బౌల్స్లో వేస్తాను. అలాగే బూర్లు, గారెలు, పునుకులు ఉంటాయండి, అట్టి ఆకులో వేసేస్తాను అనమాట. నేను మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు కూడా పిల్లలకి నాకు అరిటాకులో పెట్టుకుందాం అనుకున్నాను, అలాగే పక్క వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను, అసలు మర్చిపోయాను అసలు. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇవ్వలేదు, తెచ్చిన లాస్ట్ టైం కూడా అలా వేస్ట్ అయిపోయి ఎవరికైనా ఇస్తే పాపం తింటారు కదా అని అనిపించింది. అలాగేనండి, మెమరీ చాలా లాస్ అయిపోయింది. సో ఒక పక్క స్ట్రెస్ ఉన్నా సరే ఈ రోజన్నా కొంచెం రిలాక్స్గా ఉండాలనేసి కొంచెం అదంతా పక్కన పెట్టి, పక్కన అంటే ఏముండదు, దాన్ని తీసి పక్కన పెట్టలేం, కానీ అది అలా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది, పని చేసుకోవాలి. సో ఒక్కరోజైనా మంచిగా ప్రశాంతంగా చేసుకోవాలనేసి అన్నీ మంచిగా అనుకున్న దానికన్నా కొంచెం అన్న 1% అయినా బాగానే చేసుకున్నానని అనిపిస్తుంది. నేను అసలు అనుకున్నాను అంటే హాఫే అనుకున్నాను అనమాట, ఫుల్ఫిల్ అయిందనమాట. సో చేసుకోగలిగాను, కొంచెమన్నా కొంతైనా మంచిగా చేసుకోగలిగాను ఆ అమ్మ దయ వల్ల. నేను అన్నాను కదా, సో ఏది మన చేతిలో ఉండదండి, అది ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది. బట్ మన వంతు ప్రయత్నం అంటూ చెయ్యాలి, మనం చేయగలగాలన్నమాట. మన ఎఫెక్ట్ పడితే సో అది దాని అంతటా అది జరుగుతూ ఉంటుంది. నేను ఒకటి సో అది కొనాలి అని రాసి ఉంటే అది కొంటాను వెళ్ళి, అదే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, అది దానికి సెట్ అవ్వదు, ఓకే అని వెనక్కి వచ్చేస్తానమాట. సో అది మనకి అది దక్కాలని ఉంటే ఖచ్చితంగా అది దక్కుతుంది, లేదు దక్కకూడదు అని రాసి పెట్టుంటే అది ఎలాగైనా వెళ్ళిపోతుంది అనమాట. సో నేను డెస్టినీని చాలా నమ్ముతాను అనమాట. సో నమ్మకం ఏంటి, మనం ఉండే సిచ్యువేషన్ బట్టి నమ్మేలా ఉంటుంది అనమాట. సో తాంబూలం కూడా రెడీ చేసుకున్నా. సో అంటే ముగ్గురికి ఇద్దామని అనుకున్నాను, అందుకోసమే లాస్ట్ టైము 1 week బ్యాకే నేను షాప్కి వెళ్ళినప్పుడు 3 బ్లౌజ్ పీసులు అలాగే గాజులు కూడా 3 తీసుకున్నాను అనమాట, ముగ్గురికే ఇద్దాం, నా బడ్జెట్ అంతే ఉంటుంది. సో నాకు అదే స్తోమత అనుకుని వెళ్ళాను. బట్ ఆ రోజుకి సో మంచిగానే ఇచ్చుకున్నాను అనమాట. అది కూడా తక్కువే అనుకోండి, అదైనా సరే మనస్ఫూర్తిగా ఇచ్చుకున్నాను. నాకేంటంటే ఇలా నాకు పెద్దవాళ్ళకి ఇవ్వడం, అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నేను ఆ పంతులు ఒకటి, పెద్దవాళ్ళు ఒకటి, నాకు ఎందుకో ఒక బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం, ముత్తైదువులకు ముఖ్యంగా. ఎందుకో అలా నాకు అనిపిస్తుంది. ఇలా పూజ చేసుకున్నప్పుడు అలాంటి ఒక బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అన్నీ ఫైనల్లీ అయితే కంప్లీట్ చేయగలిగాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు టైం అయితే 4:15 అవుతుంది అనమాట, ఈవినింగ్ అయితేను. సో మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత శారీ చేంజ్ చేసుకొని అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకున్నాను టెంపుల్కి వెళ్దామనేసి. మార్నింగ్ అయితే కుదరలేదనమాట. సో అనుకున్న దానికన్నా మంచిగానే అయింది. సో నెక్స్ట్ ఇయర్ ఆ దేవుని దయ వల్ల ఇంకా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అంతా కూడా దేవుడి దయ. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళి రావాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత సో నాకు నిన్న నైట్ మొత్తం నిద్ర లేదు, 12 వరకు 11:30 వరకు పని చేసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ 2:30కి అలా లేచేసాను అనమాట. సో నాకు గొంతు కూడా పట్టేసింది ఐస్ వాటర్ తాగి. సో ఇంకా నైట్ ఏం తినదలుచుకోలేదు ఫుల్గా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళొచ్చేసి మళ్ళీ దీపం పెట్టేసుకుని పడుకుని పోతాను. సో వెళ్ళొచ్చేటప్పటికి ఎలాగైనా 5 అవుతుంది. మంచిగా ఒక టీ పెట్టుకుని వెళ్ళొచ్చిన తర్వాత ఆరాంగా కూర్చుని అయితే తాగుతాను అనమాట. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ సో వంట చేసేటప్పుడు కొంచెంగా తీసాను. ఇంకా పూజ టైంకి హడావిడేం లేదు, కానీ 10 కల్లా చేసేసుకోవాలని అనుకుని ఇంక నేను మొబైల్ ఇంకా వీడియో తీయలేదనమాట. సో శారీ అయితే ఇది నేను యాక్చువల్గా కట్టుకుంటే
గుచ్చుకున్నట్టు ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా కంఫర్ట్గా ఉంది. అసలు ఎండ అయితే చాలా ఘోరంగా ఉండిందనమాట. సో నేను ఈరోజు కామాక్షి దీపం ఆవు నెయ్యితో పెట్టుకున్నానండి. సో ఇప్పటికి ఇంకా వెలుగుతుందనమాట. 9కి పెట్టుకున్నాను. సో ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దీపాలు వెలిగించుకుని సో ఇంకా అంతే, ఏదో ఒకటి బెల్లం ముక్క పెట్టేస్తాను అనమాట. సో వంటలు చేయడం కానీ ఆ గిన్నెలన్నీ కడిగేటప్పటికైతే చాలా టైం పట్టిద్ది. ఇంకా చాలా ఉన్నాయి, ఒక దాంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పూజ దగ్గర పెట్టుకున్నాయి ఇవన్నీ కూడా పిల్లలకి పంచి పెట్టేస్తాను. కొన్ని తిననివి అయితే ఆవుకు పెట్టేస్తాను అనమాట, మళ్ళీ చీమలు పట్టేస్తాయి. సో ఇది ఫ్రూట్స్ అయితే తినేస్తారులేండి. ఇంకా రేపు పీఠం కదిలిస్తాను. రేపు తినేవి మాత్రం కుడుములు ఇవన్నీ కూడా పిల్లలకి పెట్టేసి మిగతావి చిన్న చిన్న పిల్లలకి సో మిగతా ఆవుకు పెడతాను అనమాట. నాతో పాటు ఈరోజు చిన్నపిల్లలతో పాటు తిన్నాను నేను. సో అనుకున్న దానికన్నా కొంచెం మంచిగానే జరిగింది. సో మనకు అదే ప్రాప్తం అనుకోవాలన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు నేను మొబైల్ అయితే తీసుకెళ్ళి మా వాడు ఉంటాడు ఇంటి దగ్గర, ఇంకా బయటికి తీసుకెళ్ళిన వేస్ట్ అనమాట. ఇందులో నెట్ లేదు, బ్యాలెన్స్ లేదు, వైఫై యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను, చూడాలి. సో చివరి వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది చెప్పండి. సో నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఓకే.